వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ సభా ప్రాంగణానికి లోపలికి వెళ్ళాలంటే ప్రధానమైనటువంటి 3 ద్వారాలు అయితే ఏర్పాటు జరిగింది. అలాగే సభ ఏదైతే జయకేతనం నామకరణం చేయాల్సిన నేపథ్యంలోనే ఎవరైతే మనకు ప్రధానంగా చెప్పుకున్నటువంటి ఈ యొక్క త్యాగాలు చేసినటువంటి జిల్లాకు చెందినటువంటి 3 నాయకుల పేర్లు అయితే పెట్టడం జరిగింది. అలాగే పిఠాపురం మహారాజా సంబంధించినటువంటి రావు బహదూర్ ఈ యొక్క తోరణం ఒక ద్వారం ఏర్పాటు చేశారు. అలాగే ఏదైతే మత్స్యకార నాయకుడు మల్లాడి సత్యలింగాల నాయకుడికి సంబంధించిన ఒక ద్వారంతో పాటు డొక్కా సీతమ్మ సంబంధించినటువంటి ఒక ద్వారాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా చూసుకుంటే ప్రధానంగా మనం ఉన్నటువంటి ప్రాంతం చూడొచ్చు. ఇది ఏదైతే రాజా సూర్యరావు బహదూర్ సంబంధించినటువంటి ప్రధాన ద్వారంగా చెప్పవచ్చు. ఈ యొక్క ద్వారాన్ని నుంచి అయితే ముఖ్యమైన నాయకులతో పాటు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క పాసలు కేటాయించినటువంటి నాయకులు రాయడం జరిగింది. ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ద్వారాన్ని చూసుకుంటే మనకి వివిఐపి సంబంధించిన పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అలాగే ఇక్కడ విఐపి పాస్తో పాటు అలాగే మనకు ముఖ్యంగా ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో సభ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ మరొక పాసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ యొక్క పాసులు ఉన్న వారిని మాత్రమే ఈ యొక్క ఏదైతే పిఠాపురం సూర్యరావు బహదూర్ సంబంధించినటువంటి ద్వారం కూడా ఈ వీళ్ళనైతే వేలా చేస్తున్నారు. ఇక్కడ ఈ పిఠాపురం వాళ్ళకి ఇచ్చారండి పాసులు ఇవి. బయట నుంచి వచ్చినాడు కాదు బయట నుంచి వచ్చిన అందరికి వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళిస్తారండి. పాస్ అందరూ వెళ్ళిస్తారు. అందరినీ ఎలా చేస్తారండి అంటే ఇప్పుడు ఫ్రంట్ అంటే ఆఫ్టర్ 2 అందరినీ ఎలా చేస్తారు లోపలికి అందరూ కూడా. ఇది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఉంటే మాత్రం లోపలికి ఈ ద్వారం కూడా వెళ్ళనిస్తున్నారు. అలాగే ప్రధానంగా ఇక్కడ విఐపీలు ఉంటే విఐపీగా అయితే ఇటుగా వెళ్ళిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇటుగా మనకి ముఖ్యమైన నాయకులు అలాగే ఇప్పటికే మళ్ళీ ఇక్కడ సభా ప్రాంగణానికి ఇక్కడ నాదెండ్ల మనోహర్ ఇప్పుడే చేరుకున్నారు. అలాగే ఈ యొక్క విఐపీ ద్వారం కూడా ముఖ్యమైన నాయకుల్ని ఈ విధంగా అయితే లోపలికి వెళ్ళచ్చు. డైరెక్ట్గా ఆ మార్గాన్ని ఇక్కడ ఏదైతే ఇక్కడ చూసుకుంటే వీర మహిళలకు సంబంధించినటువంటి మరో పాస్ కూడా చూడొచ్చు. వీర మహిళలు ఉంటే ఈ యొక్క మహిళలకు సంబంధించినటువంటి పాసులన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా పాసులు చూస్తున్నాం. అందరూ కూడా ఈ విఐపి సంబంధించినటువంటి పాసులతో పాటు వీర మహిళలకు సంబంధించిన పాసులు అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పాసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము చిత్రాలండి. మా పవందే ఊరు మాది. ఆ ఊరే వచ్చాం. పంపారు ఎండలో ఉండి చెప్తున్నారు. మరి మా ఎంతో ప్రేమతో వచ్చాం కదా పవన్తో. మరి మాకు ఈ కర్మేటి పాసులు ఎక్కడి నుంచి ఎలా చేయాలన్నారు? మరి మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎలా చేస్తారని మీకు సమాచారం చెప్పండి. వద్దంటున్నారు. మరి ఇంకో అయ్యే పొద్దు అంటున్నారు, ఏ పొద్దు అంటున్నారు, పమ్మంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మేము ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఏర్ మైళ్ళు కదా మేము. ఎన్నాళ్ళు పెట్టించో పోట్లాడాం. పాసులు అయితే ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పిఠాపురం సంబంధించిన పాసులు మనకి చూసే ప్రయత్నిస్తున్నాం. ఇది ఏ పాస్ అన్న? ఇది ఏ పాసులు లోపలికి ఎలా చేస్తున్నారు? వివిఐపి పాసులు మాత్రమే లోపలికి ఎలా చేస్తున్నారు? అంటే వీర మహిళలు మరి ఎటువైపు వెళ్తున్నారు? వీర మహిళలకు సంబంధించిన పాసులు అటువైపుగా అక్కడ మరొక తోరణం ఏర్పాటు చేశారు. అక్కడ వివిఐపి పాసులు మాత్రమే వదులుతున్నారు కదా. వివిఐపి పాస్ గేట్ ఇటు, మిగతా గేట్లు అటువైపు ఉన్నాయి. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు ప్రజలు. సమాచారం లేక ఇక్కడ వీర మహిళల గేటు అటుపక్క ఉంది. దాని పక్కన విఐపి పాస్ గేట్లు ఉన్నాయి. ఇది వివిఐపి పాస్ గేట్లు, కార్ పాస్ గేట్లు అటుపక్క ఉన్నాయి. సమాచారం ఇప్పుడు ఇక్కడ అంటున్నారు మా ఇక్కడ ఉండండి 11 గంటలకు వెళ్తామంటున్నారు. 11 గంటలకు వెళ్తారు ఉండండి అంటున్నారు. ఉన్నాయమ్మా, బోర్డు కూడా పెట్టున్నారు. కన్ఫ్యూజన్ గా ఉన్నారు. ఇక్కడంతా ఆ కన్ఫ్యూజన్ అంటే వివిఐపి పాసులు ఉంటే మాత్రమే లోపలికి ఎలా చేస్తున్నారు. అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు పాసులు అయితే ఇక్కడికి లోపలికి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు పాసులు అయితే ఇక్కడ పట్టుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వీళ్ళనైతే లోపలికి అయితే ప్రస్తుతం అనుమతించలేదు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పాసులు పట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటమ్మా ఈ పాసులు ఏంటవి? ఒకసారి చూపించండి అవి. చెప్పండి ఏ పాసులు? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఎక్కడ ఇచ్చారు అవి? కాదండి, మా ఆఫీస్లో ఇచ్చారు. ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఉన్నటువంటి పాసులు అయితే ఇప్పుడు ప్రస్తుతం లోపలికైతే అలౌ చేయడం లేదు. అంటే ఇక్కడ సంబంధించిన వాళ్ళైతే పాసులు కన్ఫ్యూజన్ అయితే ఉన్నది. అలాగే వివిఐపి మాత్రమే ఇటుగా ఏదైతే ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి వెళ్ళిస్తున్నారు. విఐపి పాసులు అయితే అంటే వివిఐపి మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. అలాగే వీర మహిళలకు సంబంధించిన పాసులు కూడా ఇక్కడికి లోపలికి అలౌ చేయని పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద అయితే ఈ యొక్క సభా ప్రాంగణానికి వచ్చే వరకు అయితే ప్రత్యేకమైనటువంటి పాసులు కేటాయించారు. మీడియా కూడా ఇటుగా మనకు చూడొచ్చు. ముఖ్యమైన నాయకులు ఎవరైనా వస్తే ఇటుగా
సంబంధించినటువంటి ఈ యొక్క రాజా సూర్యరావు భౌతుడు ఎవరైతే పేరుందో ఈ యొక్క ద్వారం ద్వారా ముఖ్యమైన నాయకులు అయితే ఇక్కడి నుంచి అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఇక్కడికి కొంతమంది నాయకులు అయితే భారీగా చేరుకుంటున్నారు. ముఖ్యమైన నేతలు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రత్యేకమైనటువంటి కారు పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రధాన ద్వారంలో 3 ద్వారాల్లో ఒకటని ఉన్నటువంటి ఈ యొక్క ద్వారం గుండా అయితే కేవలం వీవీఐపీ పాసులు ఇచ్చిన వారికి మాత్రమే వెళ్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా తాలూకు ఉన్నది వేరొక చోటనే. అలాగే ఈ విధంగా అయితే వాళ్ళంతా కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే పాసులు అంటే మనకు కొన్ని గంటల్లో సభ మొదలవుతున్న నేపథ్యంలోనే వీటికి సంబంధించినటువంటి పాసుల కన్ఫ్యూజన్ అయితే ప్రధానంగా ఉంది. మహిళలకు సంబంధించినటువంటి ఈ పాసులు అయితే ఇచ్చారు. అలాగే వేరే మహిళలకు సంబంధించినటువంటి పాసులు కూడా ఉంది. మీడియాకి సంబంధించిన వెహికల్ పాసులు ఉన్నవారు మాత్రమే లోపలికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే వేరే మహిళల పేరుతో ఒక పాస్ అయితే రిలీజ్ చేశారు. అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ఒక పాస్ అయితే రిలీజ్ చేశారు. అలాగే వివిఐపి పాసులతో పాటు అలాగే విఐపి పాసులు ఇలా మీడియా పాసులు ఈ విధంగా అయితే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క ప్రధాన ద్వారంగా ఒక్కొక్క ద్వారాన్ని చూసుకుంటే ఇక్కడ పాసులు ఇచ్చిన వారిని ఏదైతే గ్యాలరీలో కూడా మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన ఇటు మనకు ఆ సభకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మహిళలకు సంబంధించి కేటాయించారు. రైట్ సైడ్ అయితే ఈ యొక్క జెంట్స్కి ఎవరైనా రావచ్చు. అలాగే వేరే మహిళలకు సంబంధించిన పాసులు ఇచ్చిన వారు ఆ గ్యాలరీలో ఉన్నటువంటి ప్రత్యేకమైన గ్యాలరీలో వాళ్ళకైతే వెళ్ళేందుకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ద్వారాల గుండా వెళ్ళినా సరే ఒక వివిఐపి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పాసులు ఉన్న వారు మాత్రమే లోపలికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.